శ్రీ గురుభ్యో నమః. ఈ డిసెంబర్ మాస ఫలితాలలో మనకు వృషభ రాశి కలపకంగా కనబడుతుంది. వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో అనేక కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. కొన్ని అశుభ వార్తలు కూడా వినడానికి ఉంది. శత్రువుల నుండి బాధపడటానికి కూడా ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి వారంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూములు కొనడానికి సంపద పెరిగే ఆస్కారము ఉంది. ఇష్టకార్య సిద్ధి, సుఖంగా ఉండటం, బంధుమిత్రులతో కలవడం వంటివి ఉంటాయి. కొన్నిసార్లు బంధువులతో విరోధం పడవలసిన పరిస్థితి కూడా ఉంది. ఇక రెండవ వారం చూసుకున్నట్లయితే అస్థిర బుద్ధి, చంచలత్వం ఎక్కువగా ఏర్పడుతుంది. ఒక నిర్ణయాన్ని రకరకాలుగా మార్చుకుంటూ ఆలోచనలతో ఉంటారు. ఆఫీసులో కూడా ఈ చంచల బుద్ధి వల్ల సరిగా పనిచేయకపోవడం, తప్పు ఒప్పులు జరగడం వలన అధికారులతో మాటలు పడటం లాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కొంత ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీచ జనులచే ఏర్పడతాయి. పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడి పోట్లాటలు జరుగుతాయి. కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి. ఈ రెండో వారంలో అతివాగుడు లేదా అతి తెలివి ప్రదర్శించడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అతివాగుడు, అతి తెలివి అణుచుకోవడం మంచిది. మూడవ వారంలో అధికమైన విచారంతో ఉంటారు. పాపకార్యములను చేయడం, చెడు మిత్రులతో కలిసి తిరిగినప్పుడు చెడు పనులు చేయడం లాంటివి జరుగుతాయి. వృత్తి వ్యాపారంలో చిక్కులు వస్తాయి. కార్మికులతో కానీ ఇతర వ్యాపారులతో కానీ మోసపోవడం జరగవచ్చు. ఇక నాలుగవ వారంలో చూసుకున్నట్లయితే పశులాభం ఉంటుంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. ధనధాన్య వృద్ధి ఉంటుంది. నూతన వస్తువులు, వస్త్రం కొనడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబంతో సౌఖ్యంగా ఉండటం జరుగుతుంది. డిసెంబర్ నెలలో మొదటి 2 వారాలు సరిగా లేదు. కాబట్టి రామరక్ష స్తోత్రం చదువుకుంటే ఆ రామచంద్ర స్వామి దయ వల్ల కష్టాలన్నీ తొలగిపోయి మొదటి 2 వారాలు మంచి జరిగే విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా వృషభ రాశి వారికి డిసెంబర్ మొదటి 2 వారాలు ఎలా ఉండబోతున్నాయో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.